ఆంటీ. కూర్చో. కంగ్రాట్స్ స్వర్ణ. అప్పుడే కంగ్రాట్స్ ఏంటి ఆంటీ? సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. నాటకంలో మొదటి సీను బాగా రక్తి కట్టించావు, సక్సెస్ అయ్యావు, అందుకే అభినందిస్తున్నా. నాటకం మొత్తం అయ్యాక గ్రీన్ రూమ్ కొచ్చి అభినందిస్తే తృప్తి. మొత్తానికి వాళ్ళని కన్నంలో పడేలా చేశావు. ఆ కన్నంలోంచి బయటికి లాగి పుట్టలో వేసా. ఓహో, అలా పోల్చావా? నా శత్రువుని అలా పోల్చడమే కరెక్ట్. అది నిజమే. ఏదైతేనే మీ అక్కని నీ వైపుకు లాగావు, నీ మాట వినేలా చేశావు. నీ దగ్గర ఆ కన్యాకుమారి రాసిచ్చిన ప్రామిసరీ నోట్ ఉంది, అలాగే దాని పార్లర్లో చోటిస్తానని రాసిచ్చిన అగ్రిమెంటు ఉంది. అది చాలు ఇద్దరిని చెడుగుడు ఆడించడానికి. మేడం ఆర్డర్ మేడం. డిస్టర్బ్ చేయకు, మేం పిలిచినప్పుడు రా, వెళ్ళు. అలాగే మేడం. ఇలాగే నమ్మించి ఇంకో 4-5 స్టెప్లు వేస్తే సీతని పూర్తిగా నీ గుప్పెట్లోకి తీసుకోవచ్చు. అప్పుడు నేను చెప్పినట్టు నువ్వు దాన్ని ఆడించొచ్చు. నిన్ను మించిపోవాలన్న దాని ఆశల మీద నీళ్లు చల్లొచ్చు. సర్వనాశనం చేసి నువ్వు ఆనందపడచ్చు. ఏమంటావు స్వర్ణ? దాన్ని మీరాడించడం కాదే, మిమ్మల్ని నేనాడిస్తాను. నా సీత దరువేస్తుంది, మీరు చిందులేస్తారు. మంగా, ఏ ఏంటి షాక్ అవుతున్నారా? కలవడం మీకు తెలిసినట్టే కనిపెట్టడం నాకు కూడా తెలుసు. మీరు కళ్ళు మూసుకుంటే ప్రపంచం అంతా కళ్ళు మూసుకుంటుందన్నట్టు కాదు. మీకు బుర్రే ఉంది, మాకు బుర్రతో పాటు కళ్ళు కూడా ఉన్నాయి. మీ ఇద్దరికి భ్రమల్లో బ్రతకడమే తెలుసే, మాకు వాస్తవాల్లో భరతం పట్టడం కూడా తెలుసు. దానికో పచ్చిగడ్డి మోపు, దీనికో ఎండుగడ్డి మోపు తెచ్చిపెట్టు. ఏమిటలా చూస్తావు? రెస్టారెంట్లో లేకపోతే బయటకెళ్ళి తీసుకురా. ఎంతైనా పర్వాలేదు. నార్మల్ పింజారిదానా, నీ కంచరగడిద వేషాలు తెలుసుకోలేననుకుంటున్నావా? నువ్వు దొంగ వేషాలు వేస్తే కనిపెట్టలేననుకున్నావా? నీ మాయ వేషాలు తెలుసుకోలేననుకున్నావా? నువ్వు మారినట్టు నటిస్తే సరిపోదే, మేము నమ్మాలి. నీ ఫోన్ టాకింగ్, స్టైల్ వాకింగ్ ఓ కంట కనిపెడుతూనే ఉన్నానే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.